హలో ఆల్! ఈజియర్ లివింగ్‌కి స్వాగతం. ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది మీరు డైలీ వ్లాగ్ షేర్ చేయండి అని అడుగుతున్నారు. అందుకని సరే డైలీ వ్లాగ్ చేద్దాము అని చెప్పి నేను ఈ ఈవినింగ్ వ్లాగ్ అనేది తీసుకొచ్చాను. ఈరోజు నేను ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాను అన్నది నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా ఎలా ఉందో మెసేజ్ చేయండి. మీ మెసేజెస్ నాకు చాలా మోటివేట్ చేస్తాయి. సో, ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 2:30కి నేను డిష్ వాషర్ వేసిన తర్వాత అయిపోయిన తర్వాత దాన్ని ఎంప్టీ చేసుకోవడానికొచ్చాను. లంచ్ అయిపోయిన తర్వాత డిష్ వాషర్ లోడ్ చేసేసానండి. అది అయిపోయింది. అంటే ప్రత్యేకించి ఇదే టైం అని ఏం లేదు. యూజువల్లీ లంచ్ తర్వాత డిష్ వాషర్ వేసుకుంటే ఈవినింగ్ కల్లా డిష్ వాషర్ ఖాళీ చేసేయొచ్చు అన్నదే నా ప్రయత్నం. నాది డిష్ వాషర్ బయట ఉంటుంది కాబట్టి అది ప్రతిసారి లోపలికి తిరుగుతూ ఖాళీ చేయాల్సొస్తుంది. అలా కాకుండా ఇలా బాస్కెట్ తీసుకొచ్చి దాంట్లో అన్నీ కూడా పెట్టేసి ఒకటేసారి ఇలాగా బాస్కెట్‌ని లోపలికి తీసుకెళ్ళిపోతాను. అది ఈజీ అవుతుందనమాట. డిషెస్ అన్నీ డిష్ వాషర్ నుంచి ఎంప్టీ చేయడానికి. సో, ఈ టిప్ మీలో కొంతమందికి యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే అది డిష్ వాషర్ చాలా దూరంలో ఉండి ఎంప్టీ చేయడానికి ప్రతిసారి లోపలికి, బయటికి తిరగాల్సొచ్చే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. సింపుల్‌గా ఒక బాస్కెట్ తీసుకెళ్ళి అన్నీ కూడా అందులో డిషెస్ అన్నీ కూడా అందులో పెట్టేసుకోండి. ఎంప్టీ చేయడం ఈజీ అయిపోతుంది ఒకటేసారి. డిషెస్ తెచ్చిన వెంటనే ఇలా ఎంప్టీ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే రొటీన్‌కి ఈజీ అవుతుంది. లేదంటే అందులోనే ఉంచేసుకుంటే బాస్కెట్‌లోనే కష్టమవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ అరౌండ్ 3:00కి నేను స్నాక్స్ చేయడానికి వచ్చాను కిచెన్‌లోకి. 3:30 అలాగా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారండి. ఈ లోపల ఏదైనా చేద్దామని చెప్పి కార్న్ వడల కోసం ఇలా కార్న్‌ని నేను తీసేసుకున్నాను. మీ అందరికీ తెలిసిందే కార్న్‌ని ఒలవడం ఎలా అన్నది. ఒక లైన్ తీసేస్తే ఆటోమేటిక్‌గా ఈజీగా కార్న్ అనేది ఒలిచేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, ఆ తర్వాత ఉంటే క్యాప్సికమ్. ఈరోజు నా దగ్గర క్యాప్సికమ్ లేదు. సో, నేను అది వేయకుండానే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. సాల్ట్ మాత్రం లాస్ట్‌లో యాడ్ చేయాలి. లేదంటే నీరు అంతా వచ్చేసి నూనె పీల్చేసుకుంటుంది. ఇక్కడ నేను శనగపిండి ఒక 2 స్పూన్లు, బియ్యపిండి ఒక స్పూను, సాల్ట్ వేసేసుకున్నాను. వడలు వేసే ముందు మాత్రమే సాల్ట్ వేసుకోండి. లేకపోతే నీరు వచ్చేస్తుంది. ఎందుకంటే అందులో ఉల్లిపాయలు వేసాం కదా! నీరు ఎక్కువ ఉంటే నూనె లాగేస్తాయన్నమాట వడలన్నీ. సో, ఇక్కడ వడలు చేసేసుకొని మా పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళకి కార్న్ వడలు ఇచ్చేసాను. సో, 3:30-4 మా బాబు 4:30 వరకు కొంచెం టీవీ చూసి, ఆ తర్వాత హోంవర్క్‌కి కూర్చుంటాడనమాట. హోంవర్క్ నేను దగ్గరుండి చేయించేదాన్ని. బట్ ఈ మధ్య కొంచెం ఇప్పుడు సెకండ్ క్లాస్‌కొస్తున్నాడు అని చెప్పి వాడినే హోంవర్క్ చేయమని అంటున్నాననమాట. ఏమైనా హెల్ప్ కావాలంటే ఇలాగ చిన్నగా వాడికి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసేసి నేను నా పని చేసుకుంటూ ఉంటాను. బట్ మానిటర్ చేస్తూ ఉంటాను. వాడు చేస్తున్నాడా? ఎలా చేస్తున్నాడు? అన్నది మాత్రం నేను దగ్గరుండి మానిటర్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాడికి కొంచెం ఓన్‌గా హోంవర్క్ చేయడం అన్నది అలవాటవుతుంది. సో, బయటున్న బట్టలన్నీ నెక్స్ట్ నేను తెచ్చేసుకొని వాడు హోంవర్క్ చేస్తూ ఉండగానే నేను పక్కనే కూర్చొని మడత పెట్టుకుంటున్నాను అనమాట. వాడు హోంవర్క్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ టైంలో నేను హోంవర్క్ ఎలా చేశాడు అన్నది చెక్ చేసుకుంటా. సో, ఇలా ఫోల్డ్ చేసిన బట్టలన్నీ కూడా పైకి తీసుకెళ్ళిపోతాను. పైకి తీసుకెళ్ళి మంచం మీద మాత్రమే పెట్టేస్తాననమాట. ఎందుకంటే అరౌండ్ 6 అయింది ఇప్పుడు. నేను స్నానం చేసేసి దీపం పెట్టుకోవడానికి రెడీ అయిపోయాను. తులసమ్మ దగ్గర, దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఈ ఈవినింగ్ రొటీన్ అన్నది నేను ముగిస్తాననమాట. ఇంకా నైట్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత డిన్నర్ ప్రిపరేషన్స్ అవి చేసుకుంటాను. ఇన్ కేస్ ఏమైనా కొంచెం టైం ఉంది అంటే బయట అలా కొంచెం తిరిగేసి మా ఫ్రెండ్స్‌తో కాసేపు కబుర్లు చెప్పుకొని లోపలికొచ్చి డిన్నర్ అనేది నేను చేయడం స్టార్ట్ చేస్తాను. ఇదండి నా ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ టైంలో నేను చేసేవన్నమాట.
ఇలాగా లోపలికొచ్చేసి ఇంట్లో కూడా కొంచెం ధూపం పెట్టేస్తాను. ఎందుకంటే ఈ మధ్య దోమలు బాగా ఎక్కువైపోయాయి. అందుకని ఈ ధూపం వెలిగిస్తే కాస్త ఆ దోమలు ఏంటంటే కింద ఎగురుతూ ఉంటాయి ఈ పొగకి. సో, అప్పుడు బ్యాట్‌తో వాటిని చంపేస్తాననమాట. అది ఈజీ అవుతుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. బాయ్.